నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో విమానం దుర్ఘటన జరగడం జరిగింది అహ్మదాబాద్. దానికి బీమా పరిహారం ఎంత వస్తుంది, బీమా కంపెనీలు ఏమేమి ఉన్నాయి, మరి ఆ కంపెనీలు మనం ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి ఏదైతే ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో కొద్ది క్షణాల్లోనే టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఎప్పుడైతే ఈ బోయింగ్ డ్రీమ్ లైనరు ఈ దుర్ఘటనలో పైలట్లు అనుకోండి, సిబ్బంది అనుకోండి, మొత్తం 229 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవటం జరిగింది. మళ్ళీ ఇంకా చాలామంది అమెరికాలు వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఇంకా రావాల్సిన డేటా కూడా ఉంది. ఇంకా తెలవకుండా అఫీషియల్గా ఇది, ఇంకా అన్అఫీషియల్గా ఎంతమందిలో తర్వాత తెలుస్తుంది. ఓకే, ఈ విమానం జరిగిన టైంలో ఎవరైతే ఆ ప్రమాదాల్లో ప్రమాద బీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు, ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు మన వీడియోలో విషయం అన్నమాట. అయితే జనరల్గా ఈ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బీమా పరిహారం అంతర్జాతీయ నిబంధనలు, దేశీయ చట్టాలు, బీమా పాలసీలు ఆధారంగా ఇవ్వటం జరుగుతుంది. అయితే మన దేశం వచ్చేటప్పటికి 2009లో మాంట్రియల్ కన్వెన్షన్ అని 1999 పరిహార గణనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే 2009లో సంతకం చేశారనమాట. ఈ ఒప్పంద ప్రకారం విమానంలో కనుక ప్రయాణం చేసేవాళ్ళు విమాన ప్రమాదంలో మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఎయిర్ ఇండియా కనీసం 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు, SDR, ఈ పరిహారం చెల్లించాలి. ఇది ప్రస్తుత లెక్కల ప్రకారము ఒక్కొక్క SDR విలువ 120 రూపాయలు ఉందన్నమాట. 120 ఇంటూ 1,51,880. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క వ్యక్తికి 1.8 కోట్లు బీమా పరిహారం కింద అమ్మాయి కానీ అతను కానీ వాళ్ళ కుటుంబానికి చెల్లించాల్సిన అవసరం ఉంది, అంటే వస్తుంది అన్నమాట. అయితే ఈ SDR ఏదైతే ఉందో ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి నిర్వహించే కరెన్సీ యూనిట్ అనమాట. దీని విలువ డాలర్, యూరో, పౌండ్, ఎన్లను బట్టి మారుతూ ఉంటుంది. దాంతో ఈ విమానయాన సంస్థ నిర్లక్ష్యమే కనుక కారణంగా తేలితే ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉందో వాళ్ళు కోర్టుకెళ్ళి కూడా ఇంకా ఎక్కువ పరిహారం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది ఇది. ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి కార్మిక చట్టాలు, బీమా పాలసీలు, ఇతర ఒప్పందాల ప్రకారము వాళ్ళకి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది వస్తూ ఉండగా మళ్ళీ ఇప్పుడు టాటా వాళ్ళు 1 కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది బీమా పరిహారంగా. ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. అయితే ఇప్పుడు అది కూడా ఇప్పుడు ధృవీకరణ తర్వాత ఎవరైతే ప్రమాదంలో మరణించిందో ఆయన యొక్క వివరాలు ధృవీకరించుకున్న తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆ వివరాలతోటి విమాన ప్రమాదంలో మరణించిన వారికి గుర్తుపట్టడంలో DNA పరీక్షలు, ఈ DNA పరీక్షలు కీలకం అవుతున్నాయి. కాబట్టి దాంతో ఆ ప్రాథమిక కుటుంబ సభ్యులు కన్ఫామ్ చేసినాక గుర్తించిన తర్వాత వాళ్ళ ప్రూఫ్లన్నీ తీసి వాళ్ళకి ఈ పరిహారం అందించే అవకాశాలు ఉన్నాయి. చట్టబద్ధ వారసులు ఇతర అంశాలు వాళ్ళు పూర్తి చేయాలి. అయితే జాతీయత ఆధారంగా అంటే ఈ మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం వివిధ దేశాల చట్టాలు, బీమా నిబంధనలు, కరెన్సీ విలువలు అంటే రోజు మారుతూ ఉంటాయి. వాటిని బట్టి ఈ పరిహారం అందడం జరుగుతుంది. అయితే ఈ విమాన ప్రమాదాలకు కారణాలు బీమా మొత్తం ఏదైతే అవకాశం ఉందో అది పరిహారం మాత్రం ఇంకెక్కువనే ఉంటుంది, అటు ఇటుగా తగ్గేదైతే ఉండదు. అయితే ముందుగా ఏదైతే ఉందో ఏదైతే జరగగానే ఇదంతా టైం తీసుకుంటుంది. ముందుగా అయితే ఏం చేస్తారు, ప్రతి ఎవరైతే ప్రయాణికుడు కానీ ప్రయాణికురాలు కానీ ఏదైనా జరిగినప్పుడు ముందుగా విమాన సంస్థ వాళ్ళకి 16,000 FDRలు ఇచ్చేస్తుంది. అంటే 120 ఇంటూ 16,000 అంటే సుమారు 19.20 లక్షల రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసమని. అంటే ఏంది, ఇప్పుడు బాధిత కుటుంబానికి కానీ ఇంకా ఏదైతే వేరే తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఆ అంత్యక్రియ నిర్వహణ అనుకోండి, ఇతర ఖర్చులకు అనుకోండి, ఉపయోగపడటం కోసం తక్షణం ఇస్తారు. ఇక తర్వాత మళ్ళీ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ నడుస్తుంటుంది. ఈ విమాన ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల సెటిల్మెంట్లు, ప్రాసెస్, ప్రక్రియ, సడలింపులు. అయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మేము చేస్తాము సెటిల్మెంట్ అని LIC ప్రకటించడం జరిగింది, లైఫ్ ఇన్సూరెన్స్.
అయితే మళ్ళీ వీళ్ళ పైసలు కూడా ఉంటాయి. ఇక నేను చెప్పబోయేది ఏంటో చూద్దరు విందురు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో క్లెయిమ్ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో వేగవంతం చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ విమాన ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళ యొక్క మరణ ధృవీకరణ పత్రాలు పాలసీదారులు చెందేటట్టుగా తొందరగా ఏదైతే ప్రభుత్వ రికార్డులు కేంద్ర రాష్ట్ర విమాన వర్గాలు అందించిన డేటా ప్రకారంగా వాళ్ళు పరిహార పత్రాన్ని ధృవీకరంగా తీసుకొని, అంటే డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రాసెస్ లేట్ అయితే ఏమో అని ఈ ఫ్లైట్ టికెట్లు ఏవైతే బుక్ చేసుకున్న ప్రాసెస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా పరిహారం ఇవ్వాలన్నట్టుగా తెలుసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఎవరైతే కాల్ సెంటర్ కానీ సమీప కార్యాలయాన్ని కానీ వాళ్ళు సంప్రదించవచ్చు అని. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే ఎల్ఐసి మెయిన్ ఉంది, బజాజ్ అలయన్స్ ఉంది. వాళ్ళు కూడా ప్రత్యేక సెటిల్మెంట్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం పరిహారం 1500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా వేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు AI 171 దాని పేరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. అయితే ఇది నామరూపాలు లేకుండా పోయింది ఆ విమానం. అయితే ఇది ఎప్పుడు తయారైంది? 2013లో తయారైంది. 12 ఏళ్ళు సర్వీస్ చేసింది. అది జనరల్గా 20-25 ఏళ్ళు సర్వీస్ చేస్తుంది. అటువంటివి ఈ విమానం యొక్క దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎంత ఉందయ్యా దాని ఇన్సూరెన్స్? 630 నుంచి 980 కోట్ల రూపాయలు దాని యొక్క ఉంటుందని ఒక అంచనా అనమాట. అయితే ఎయిర్ ఇండియా ఏదైతే మొత్తం ఉందో ఈ ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కింద సుమారుగా దాదాపు $20 బిలియన్ అంటే ప్రతి సంవత్సరం అనమాట 1.72 లక్షల కోట్లకి బీమా తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో విమానాలు అనుకోండి, ప్రయాణికుల బాధ్యత, థర్డ్ పార్టీ అనమాట, మూడో పక్ష బాధ్యత అంటే వస్తువులు, సిబ్బంది, వ్యక్తిగత పర్సనల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బజాజ్ అలయన్స్ ఉంది, ఎల్ఐసి ఉంది, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్లు ప్రధాన బీమా సంస్థలుగా ఉండటం జరిగింది. వీటితో పాటు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఉంది, ఐసిఐసిఐ లాంబార్డ్ ఉంది, ఇతర బీమా సంస్థలు కూడా ఇందులో ఉండటం జరిగింది. అయితే ఈ బీమా సంస్థలన్నీ కూడా జరిగిన నష్టాన్ని ఏదైతే ఉందో దామాషా పద్ధతిలో చెల్లించడం జరుగుతుంది. ఈ విమానానికి జరిగిన నష్టము, మరణించిన ప్రయాణికులు, మెడికోలు, వాళ్ళ పరిహారం, వాళ్ళ ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి నష్టాలన్నింటినీ కలిపి చెల్లించాల్సిన మొత్తం ఇప్పుడు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని ఒక అంచనా. అయితే ఇది భారత విమానయాన చరిత్రలోనే అతిపెద్ద బీమా పరిహారంగా నిపుణులు పేర్కోవడం జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటిదంటే ఎప్పుడైతే ఇంత అమౌంట్ పే చేస్తారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షేర్లు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రీమియం పెంచే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ మళ్ళీ ఇప్పుడు క్లెయిమ్స్ ఎక్కువ అంటే జనరల్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? మన పాలసీలు అమ్ముతుంది, క్లెయిమ్స్ ఇస్తుంది. అయితే కట్టేవాళ్ళు ఎక్కువ ఉండి ప్రీమియం అంటే క్లెయిమ్స్ తక్కువ అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం. కట్టేవాళ్ళు ఎక్కువ ఉండి క్లెయిమ్స్ ఎక్కువైనాయి అనుకోండి, ఆటోమేటిక్గా లాభాలు తగ్గిపోతాయి అనమాట. నేను చెప్పబోయేది ఏంటిదంటే రేపు మీరు వచ్చే క్వార్టర్ ఏదైతే ఉందో దీని యొక్క లాభాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి గమనించాలి మీరు. ఇక భారతీయ ఏవియేషన్ ప్రకారం ప్రీమియం కూడా పెంచే అవకాశాలు ఉన్నాయనేది అన్నమాట. 900 నుంచి 1000 కోట్ల వరకు ఉంటుంది భారతీయ ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రతి సంవత్సరం. ఈ క్లెయిమ్ నేపథ్యంలో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ బీమా సంస్థలు కొంచెం కఠినమైన నిబంధనలు అమలు చేయటం లేదా ప్రీమియంని పెంచడం అనేది కూడా ప్లాన్ చేస్తారు అనేది అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత కష్ట సమయంలో ఈ వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహించడంలో కొంచెం మేమేమి వెనకడుగు వేయబోమని టాటా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి టైంలో మేమేమి ఆలోచించేది లేదు అని ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చంద్రశేఖరన్ చెప్పడం జరిగింది, చైర్మన్, ఏది టాటా చైర్మన్. అయితే ఈ గురువారం మాత్రం జరిగినటువంటి దుర్ఘటన మేము దిగ్భ్రాంతికి చెందాము. ఒకళ్ళు చనిపోతేనే బాధ ఉంటుంది, ఇంతమంది చనిపోతే ఇంకా బాధ ఉంటుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి కోల్పోతే విషాదం ఉంటుంది, ఒకేసారి ఇన్ని మరణాలు సంభవించడం అత్యంత విచారకరం. టాటా గ్రూప్ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు. బాధిత కుటుంబాలను ఎంత ఓదార్చినా తక్కువే, వారికి మేము అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన ఆ విధంగా పేర్కొనడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని మాకు కూడా ఉంది మీతో పాటు అని ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. విపత్తు సమయంలో ఊహాగానాలు వస్తుంటాయి. దర్యాప్తు సంస్థలు తమ పని పూర్తి చేసి ఏం జరిగిందో చెప్తారు. అప్పుడు ఈ విషాదం ఎలా జరిగిందనే దాని మీద ఆయన పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఇదంతా మీకు అంటే
ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. మీకు కావాలి అనుకుంటే దానికి సంబంధించిన వివరాలు కానీ విషయాలు కానీ దయచేసి కాల్ చేయవద్దు. మీకు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ అవేర్నెస్ కానీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కాల్ చేయొద్దు. మీరు మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాని గురించి డిస్కస్ చేయడానికి కానీ వీలవుతుంది. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.